హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోవా గర్జలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. పచ్చి కోవా, షుగర్ పౌడర్, ఇందులో ఒక 2-3 ఇలాచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి, పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. మైదా పిండి డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని ఇలా డోలో ప్రిపేర్ చేసుకోవాలి. సెమీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి, ఓవర్ సాఫ్ట్గా కూడా వద్దు. ఈ డో ప్రిపేర్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. కోవాని కొంచెం పెనం మీద వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. అందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి పౌడర్ మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసిపోయేదాకా. మేమైతే ఒక 1/2 కప్ షుగర్ వేసుకున్నాం. మీ స్వీట్నెస్ని బట్టి అండ్ మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కోవాని ఒక ఫస్ట్ ప్యాన్లో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే అది కొంచెం మెల్ట్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో గోధుమ పిండి పౌడర్, షుగర్ వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కాజు పౌడర్ వేసుకోవాలి. కాజు పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. డో ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి, ఓవర్ సాఫ్ట్గా ఉన్నా కూడా చేయడానికి రాదు. ఇది ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోవా మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. డోను కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న పూరి ప్రిపేర్ చేసుకొని ఈ కోవా స్టఫింగ్ ఇందులో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ అయినాక ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్నవి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెసిపీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.